అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే అండి. శామ్యూయల్ రాజు అనే ఒక పాస్టర్ మహిళలను ఉద్దేశించి, ముఖ్యంగా మహిళలు ధరించే మల్లెపూలను ఉద్దేశించి చేసినటువంటి ఒక కామెంట్స్, మహిళలను కించపరుస్తూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మహిళల ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కామెంట్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి. కొంత కాంట్రవర్సీ కింద మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చర్చి ఎదురుగా ఒక మల్లెపూల బండి పెడితే చర్చికి వచ్చే వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులు ఎవరు మల్లెపూలు ధరించరు అనే కోణంలో అతను అనుంటే వేరేలా ఉండేది. కానీ మల్లెపూలు ధరించడానికి నీతి లేని వారు కాదు, బజారు మనుషులు కాదు, బజార్లో ఇలా సంబంధాలు పెట్టుకునే వ్యక్తులు కాదు అంటూ ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ని ఎలా చూడాలి మేడం? మీకు ఒకసారి ఆ కామెంట్స్ కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మీ స్పందన తెలియచేయండి దీనిపైన. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 8 ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనల. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనల. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. ఇది మేడం శామ్యూయల్ రాజు అనే పాస్టర్ చేసినటువంటి కామెంట్స్. ఏం చెప్తారు మేడం? సార్, ముఖ్యంగా వీళ్ళకల్లా రాధా మనోహర్ దాస్ గారు గురువు గారు అయితేనే కరెక్ట్ అండి. సమాధానం చేత్తో కాదు చెప్పుతో కొట్టినట్టు చెప్తారు కఠినంగా. ఇక్కడ ఎంత దారుణం అంటే, పూలు పెట్టుకునే ప్రతి మహిళని ఒక బజారు ఆడదాంతో పోల్చి అంటే పరిశుద్ధాత్ములు పూలు పెట్టుకోరా? మరి పూల వ్యాపారం చేస్తున్న వాళ్ళు పరిశుద్ధాత్ములు కాదు అపవిత్రులకి అని బోర్డు పెట్టమనండి. ఈ రోజు నిత్యం ఇప్పుడు వారైనా సరే వారి సమాధుల మీద పూలు జల్లుకుంటారే, మరి సమాధులు బజార్లువా? బజార్లో తిరిగే వాళ్ళు చనిపోతున్నప్పుడు అలా చేస్తారా? అంటే తల్లో పెట్టుకోవడానికి ఇబ్బంది, కానీ చనిపోయినప్పుడు శవాల మీద జల్లుకోవడానికి కూడా క్రిస్టియాలిటీలో వాళ్ళు పూలు వాడతారే. మరి ఏం పాపం? ఆయన పేరేంటన్నారు? శామ్యూయల్ రాజు గారు. ఏ రాజు గారు? తమరి తండ్రి గారు, తమరి తాతగారు ఎవరో ఒకరు స్వర్గస్థులై ఉంటారు కదా, దేవుని స్వస్థ కార్యక్రమంలోకి వెళ్ళి ఉంటారు కదా, వారికి తమరు పూలు జల్లుతున్నారా? లేదే. అంటే తల్లో పెట్టుకుండే పూలు అపవిత్రం అయిపోతే చనిపోయిన తర్వాత చల్లుకున్నప్పుడు పవిత్రం అయిపోతాయా అండి? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం మీకు రాదా? పూలు సరే మీరు పెట్టుకోరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటది. మీరు తల్లో పూలు పెట్టుకోరు, ముఖాన బొట్టు పెట్టుకోరు, మెడలో ఏమి వేసుకోరు, చెవులకి ఏమి పెట్టుకోరు. అది మీ ట్రెడిషన్, మేము గౌరవిస్తామే. మా ట్రెడిషన్ నిండుగా పూలు పెట్టుకోవడం, నెత్తిన బుట్టు పెట్టుకోవడం, లేకపోతే కుంకుమ పెట్టుకోవడం, మెడలో గొలుసులు వేసుకోవడం, ఇవంతా మా ట్రెడిషన్, మా పద్ధతి మాది. ఇది సెక్యులర్ కంట్రీ, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నామని చెప్పాం. కానీ ఒకరు ఇంకొకరిని గనక ఎగతాళి మాటలు మాడితే తాట తీసి ఎండబెడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పూలు ఎప్పుడు కోల్పోతామో తెలుసా? మా హిందూ ధర్మంలో పూలు కోల్పోయామంటే పక్కనుండే భర్తను కోల్పోయినట్టు తెలుసా? పూలు పెట్టుకున్న వాళ్ళు బజార్లా, పూలు పెట్టుకోలేకపోతే మా ధర్మంలో ఏమంటారు తెలుసా? వితంతువులు అంటారు. వితంతువులకే పూలు తీసేస్తారు. ఆ పూలు పెట్టుకోలేని దౌర్భాగ్యం ఎవరికి ఉంటుందంటే కేవలం వితంతువులకే. భర్త చనిపోయిన వారికే మా ధర్మంలో పూలు పెట్టుకోరు, పూలు తాకరు. అది మా సిద్ధాంతం. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? అంటే స్వేచ్ఛ ఇవ్వడం ఇంత తప్ప? అంటే మీకు మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛని మీరు ఇలా వాడుకుంటారా? మీకు కుటుంబంలో అంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడో ఒక మూల హిందూ ధర్మం లేకుండానే మీరు వచ్చేసారా? తర్వాత కదా అందరు కన్వర్ట్ అయిపోయింది. మీ ఇంట్లో చనిపోయిన వారికో, మీ ఇంట్లో వాళ్ళకో, లేకపోతే అసలు మీరు జీసస్ దగ్గర పువ్వేయరా? జీసస్ దగ్గర పువ్వులు పెట్టరా మీరు? జీసస్ అపవిత్రుడా? జీసస్ బజార్లో తిరుగుతాడా? కాదే. పరిశుద్ధాత్ముడే.
పరుల కోసం పాటుపడినవాడే. నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవమన్నాడే. మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారు? మీకోసం ఏడుచుకుంటున్నారా? లేకపోతే జనాలు ఏడిపించడానికి మాట్లాడుతున్నారా? తప్పు కాదు. మీరు అంటున్నారే ఇప్పుడు మీరు ఏదైతే పూలు పెట్టారో ఏడుస్తున్నారు. చాలా చాలా తప్పు సార్. అసలు నిజంగా మల్లెపూలు ఒక శ్మశానం ముందు అమ్ముడు పోవేమో. ఎందుకంటే తల్లోనే ఎక్కువ పెట్టుకుంటారు జల్లడానికి కంటే. అసలు పూలు ఎక్కడ పెట్టుకోరు? అసలు ఎవరు పెట్టుకోరు హిందూ ధర్మంలో అనేది కనీసం మీకు తెలీదా అండి? అట్లాంటిది పూలు పెట్టుకుంటే బజారు ఆడవాళ్ళు అలాంటి బజారు పనులు చెయ్యరు. మా వాళ్ళు పవిత్రులు అంటే మేము అపవిత్రులం. పూలు పెట్టుకునే హిందూ ధర్మంలో ఉండే ఆడవాళ్ళం మేము అపవిత్రులం. నీలాంటి వాడిని చేత్తో కదా చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాలి. ఇలాగే రెచ్చగొట్టే ధోరణితోనే కదా మతాల మధ్య చిచ్చు జరిగేది. నీకు అవసరమా? ఓ ఒళ్ళు పొగరు మాటలు నీకు అవసరమా? సో చాలా తప్పు సార్. ఇది ఖండించడం కాదు, పూర్తిగా ఇలా మాట్లాడే వాళ్ళు కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంతో క్రిస్టియాలిటీ వాళ్ళు ఉంటాం సార్. ఎంతో మందిని ఎన్నో చర్చిల్లో మేము చూసుంటాం, మేము పలకరిస్తాం, వెళ్తాం. కానీ ఇదేంటి పూలు పెట్టుకుంటే బజారు ఆడవాళ్ళు వాళ్ళలాగా మా వాళ్ళు కాదు, మా వాళ్ళు పవిత్రులు. వాళ్ళలాగా అంటే ఎవరు వాళ్ళు? పూలు పెట్టుకునే వాళ్ళు ఎవరు? ఏ ధర్మం వాళ్ళు పెట్టుకుంటారు? అన్ని ధర్మాల వాళ్ళు పెట్టుకుంటారే. పూలు శుభ సూచకమే. ఏ పూజకైనా మీరు ఏ చర్చి పండగకైనా పూలు వాడరా? డెకరేషన్ కి వాడతారే. పాపం దేవుడు యందు వాడతారే. దేవుడు కొవ్వొత్తులు వెలిగిస్తారే. మేము ఓ దీపం పెడతాం, మీరు ఒక కొవ్వొత్తు వెలిగిస్తారు. అంటే పద్ధతి వేరైనా ప్రార్థించే విధానం ఒకటే కదండి. ప్రార్థించే విధానం వేరైనా కోరికలు అందరివి ఒకటే కదా. ఇల్లు కట్టుకోవాలి, నా కొడుకు సీట్ రావాలి, అంతేగాని దేశ రక్షణ కోసం మీరేమన్నా పాటు పడుతున్నారా? ఎవరో మా కోరికలు అలాగే ఉంటాయి, మీ కోరికలు అలాగే ఉంటాయి. మీ దేవుడి దగ్గర మీరు మొర పెట్టుకున్నారు, మా దేవుడి దగ్గర మేము మొర పెట్టుకుంటున్నాం. ఎంత పొగర్రా నీకు, ఎంత పొగర్రా నీకు! ఒళ్ళు అంటే కొవ్వెక్కి మేడం, కొట్టుకుంటున్నారు అంటే నీలాంటి ఇతర మతాల్ని ఈరోజు గౌరవించకుండా పూలు వారి పెట్టుకునే వాళ్ళ గురించి సాంప్రదాయాలనే ఇతర మతాల్ని గౌరవించకుండా వారి సాంప్రదాయాలనే దెబ్బతీసే విధంగా వాటిని కించపరిచే విధంగా టార్గెట్ చేసే కొంతమంది పాస్టర్ల గురించి మేడం చాలా మంది ఉన్నారు. ఇలాంటి పాస్టర్లు కొంతమంది అనుకుంటాం, మనకి చాలా మంది పుట్టుకొస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి ఇట్లాంటి కాంట్రవర్సీ కామెంట్ చేసి ఏం గెయిన్ చేసుకుందామని చూస్తున్నారు మేడం. సార్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక కీలక ఘట్టం. ఒక న్యాయవాదిని అయి ఉండి ఒక అమూల్యమైన కేసుల గురించి డిస్కషన్ చేసి ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి మేము పూలు పెట్టుకున్నారు అని మాట్లాడేసే వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అది మా మనసుకు గుచ్చుకుంటుంది. పూలు పెట్టుకోవడం బజారు లక్షణం, అలాగా మా వాళ్ళు పెట్టుకోరు, మా వాళ్ళు పవిత్రులు, పరిశుద్ధాత్ములు అంటే మాకు నిజంగా చాలా అసలు మానసికంగా చాలా ఇబ్బంది పడిందామండి. అసలు నిజంగా ఎదురుగా కనపడితే చేత్తో కాదు చెప్పుతో సమాధానం చెప్పుండేవాళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. మా ధర్మంలో పూలు పెట్టుకోలేకపోవడం అంటే భర్త లేనివారు వితంతువులు. పూలు పెట్టుకోలేకపోవడం అంటే అదొక కర్మ అని మేము తప్పుగా భావిస్తాం. సో అటువంటి పరిస్థితుల్లో పూలు పెట్టుకోవడం అంటే ముత్తైదు. కనీసం మేము ఎప్పుడన్నా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, ఎక్కడన్నా కోర్టులకు వెళ్ళేటప్పుడు కూడా గంపెడు పూలు పెట్టుకోలేకపోయినా అది ముత్తైదు పువ్వు కదా అని కళ్ళకద్దుకుని ఒక పువ్వన్నా తల్లో పెట్టుకుని వెళ్ళిపోతామండి. సో అట్లా అంత పరమ పవిత్రంగా భావించే పువ్వులని అవి పెట్టుకునే వాళ్ళని అంత ఇదిగా మాట్లాడినాడే. నీ కనుచూపు మేరలో పూలు పెట్టుకునే వాళ్ళని ఎంతో మంది నువ్వు కలుస్తుంటావు. వాళ్ళందరి దగ్గర నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి ఇదే మాట అనగలరా పాస్టర్ గారు? అందరినీ అనట్లేదు సార్. చాలా మంది ఒక మంచి మెసేజ్ ని ప్రజలకు అందిస్తుంటారు. కానీ ఇలాంటి పాస్టర్ల వల్ల నిజాయితీ గల ఎంతో మంది పాస్టర్లకి చెడ్డ పేరు వస్తుంది. ఇది వారి మతం గురించి వారు ప్రచారం చేసుకుంటారు, వారి బైబిల్ గురించి వారు చెప్పుకుంటారు. కానీ ఈ పూలు పట్టుకునే వాళ్ళ గురించి నీకెందుకు? అది బైబిల్లో రాసుందా? పక్కవాడిని తిట్టమని బైబిల్లో రాసుందా? అర్రే నా కోసం కాదురా బాబు, నీ కోసం బాధపడని చెప్పినటువంటి ప్రభు శ్లోకాలు, స్తోత్రాలు, వాక్యాలు ఏమైనా ఉంటే చదువుకో. అంతేగాని పూలు పెట్టుకునే వాళ్ళని, రోడ్డు మీద అంగడి పెట్టుకునే వాళ్ళ గురించి నీకెందుకు? అంత ఎండలో వ్యాపారం పెట్టుకున్నాడు, ఎవరో ఒకళ్ళు కొంటారులని పెట్టుకున్నారు, కొనలేదేమో. ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెట్టుకుంటాడు. అరే మా వాళ్ళు ఎవరు పూలు పెట్టుకోరు అంటే మంచిది. కానీ పూలు పెట్టుకునే వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళు, బజారు లక్షణాలు గల వాళ్ళు. అలాంటి బజారు తత్వాలు మా దాంట్లో లేవు. తప్పు కాదు. సో ఇదే మాట సార్, ఇదే మాట ఆయన ఎంతో మంది ఉంటాయి మేడం. ఇట్లాంటి పాస్టర్ల దగ్గర కావచ్చు, ఏ మత ప్రబోధకులైనా కావచ్చు, ఎలాంటి శిక్ష వేస్తే వీరికి కరెక్ట్ అంటారు? ఇట్లా అన్య మతాలని కించపరిచే వాళ్ళు, ఇతర మతాలకి గౌరవించకుండా వారి మతాలని హైప్ తెచ్చుకోవడం కోసం ఇట్లాంటి కాంట్రవర్సీ కామెంట్ చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటారు? శిక్షలు మన దేశంలో వేయలేమోనండి. ఎందుకంటే అన్ని దేశాలు ముస్లిం కంట్రీ, క్రిస్టియన్ కంట్రీ అంటే మన దేశం సెక్యులర్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఆర్టికల్ 19 ఒకటి ఇచ్చింది కాబట్టి, సో మనము ఇక్కడ మతాల మధ్య గొడవలు వద్దు సార్. మీరు అసలు మేము నిత్యం
క్రిస్టియన్ స్కూల్స్ లో చదివిస్తాము. ఎక్కడైనా రోడ్డు మీద కనపడితే ఏదో ఫాదర్ ఇన్ హెవెన్ అంటూ ఒక శ్లోకం చెప్పుకుంటాం. మేము మీ మతాన్ని బానే గౌరవిస్తాం. కానీ మీరు మా మతాలని అవహేళన చేయడం, మా హిందూ విగ్రహాలని తప్పుగా మాట్లాడడం, హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్? సో వీళ్ళకి చట్టాల్లో ఒకవేళ చట్టాల్లో సెక్షన్లున్నా లేకపోతే శిక్షలున్నా దాంట్లో తప్పించుకొని బయటకొచ్చేయొచ్చు. కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి. వాళ్ళ మాట తీరులో మార్పు రావాలి. దీనికి దీనికి కనీసం సొసైటీలో అవగాహన ఇచ్చేటటువంటి క్రిస్టియాలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ చెప్పాలి. మన దేవుడు పక్కవారిని కించపరచమని చెప్పలేదు. మన దేవుడు గొప్పతనం బైబిల్‌లో వాక్యాల్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పినారు. దయచేసి పక్క ధర్మాలని, పక్క హిందూ మత దేవతలని, ఇంకొక అన్య మత దేవతలని మనం కించపరచరాదు అని కొన్ని మంచి శ్లోకాలని చెప్పే పాస్టర్లు దయవుంచి ముందుకు రావాలి. ఇలాంటి మత చిచ్చులొద్దు. మా దేశం సహృదయంతో సెక్యులర్ కంట్రీ అనింది కాబట్టి అందరం కలిసి ఉంటున్నాం. కలిసి ఉన్నాం. ఎవరి ధర్మాన్ని వారు గౌరవించుకోవాలి. అంతేగాని పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు, లేకపోతే వాళ్ళిది, వాళ్ళది అసలు ఏం మాటలసలు. సో చాలా తప్పండి. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. శిక్షలు, చట్టాలు ఏమన్నా ఉంటే 100% అతని మీద సుమోటోగా కేసు ఫైల్ చేస్తున్నాం. మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడని, లేకపోతే మా హిందూ ధర్మమే కాదండి ఎంతో మంది ముస్లిమ్స్ కూడా చక్కగా నిండుగా పూలు పెట్టుకుంటారు సార్. అరే వాళ్ళ పెళ్లిలలో ఎన్ని మూరలు పూలుంటాయో వాళ్ళ తలల్లో మేము చూస్తుంటాం కదా. ఆ క్రిస్టియాలిటీ వాళ్ళ చర్చిల్లో కూడా చాలా పెళ్లిళ్ళలో పూలు పెట్టుకుంటారు సార్. పూలు పెట్టుకునే వాళ్ళందరూ ఇదే అంటే ఆయన ఒక్కొక్క పెళ్లిళ్ళు చేయడానికి వెళ్తుంటారు కదా. ఆ పెళ్లిళ్ళు చేయడానికి వెళ్ళిన వాళ్ళని అప్పుడు ధైర్యంగా మీరు అనండి ఇక్కడ పూలు పెట్టుకున్న బజార్ ఆడవాళ్ళు దయచేసి చర్చిలోంచి బయటకు వెళ్ళిపోండి, నేను మీకు ప్రార్థన చెయ్యను అని బయటకు వెళ్ళిపోండి అనండి. చేత్తో చెప్పులతో కొడతారు. ఎవడురా నువ్వు, పూలు పెట్టుకునే వాళ్ళం బజార్ వాళ్ళమా మేము అని వాళ్ళ ధర్మంలో ఉండేటటువంటి వాళ్ళ మతస్థులే ఆయన్ని చెప్పులు ఎత్తుకుని కొడతారు. సో ఖచ్చితంగా మనం ఒక దేవుని బిడ్డగా లేకపోతే ఒక మత ప్రవక్తగా మంచి వాక్యములు ప్రజలకు అందించాలి. కానీ మత చిచ్చులు పెట్టరాదు. ఫాస్టర్ గారు దయవుంచి వినండి. దయచేసి మీరు మాతో చెప్పించుకోకండి. మీరు మంచి వాక్యాలు ప్రజలకి, మీ బోధకులకి లేకపోతే మీ మతస్థులకు చెప్పుకోండి, తప్పులేదు. రైట్ అంతేకాని మీరు తప్పుడు సంకేతాల్ని ప్రజలకు అందించవద్దని మా విన్నపం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.